వికసిత్ భారత్ అంటే జీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక్ మిషన్ గ్రామీణ్ అంటే గ్రామాల లోపల అందరికీ ఉపాధి కల్పించడము, ఆ గ్రామాభివృద్ధితో పాటు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉందో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, ఇంకా గొప్పగా చేయాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళ ఉపాధి లేకుండా ఉండకూడదని ఈ యొక్క పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇంతవరకు 100 రోజులు పని మాత్రం కల్పించేటోళ్ళు, ఇప్పుడు 125 రోజులు పని కల్పిస్తున్నారు. 25 రోజుల పని దినాలను పెంచడం జరిగింది. పెద్ద ఎత్తున నిధులు ఎన్ఆర్ఈజీఎస్ నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే గ్రామాల లోపల ఆ గ్రామ పంచాయతీలో పూర్తి అభివృద్ధిని సాధించగలుగుతాం. మొన్న పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏదో చాలా విషయాలు మాట్లాడిండ్రు పాలమూరు ప్రాజెక్టుల గురించి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం పాలమూరు జిల్లాను వాడుకోవడం నిజంగా శోచనీయం. ఈరోజు కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన హైదరాబాద్లో కూడా మాట్లాడినా, కేసీఆర్ నేను పాలమూరులో కాబట్టి నేను పాలమూరులో కూడా మాట్లాడిన విషయంతో ఈరోజు మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు పాలమూరు జిల్లా మీద చాలా ప్రేమ వలకబోసిండ్రు. తన మీడియా కాన్ఫరెన్స్ ఎంత ప్రేమ వలకబోసిందంటే అబ్బా వద్దిగా అందరు అన్యాయం చేస్తున్న పాపం తను ఒకడే న్యాయం చేస్తున్నారు పాలమూరు జిల్లాకని. పాలమూరు జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి. పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప, వాళ్ళ సెంటిమెంట్ కోసం వాడుకుంటున్నారు తప్ప, పాలమూరు జిల్లాకు అభివృద్ధి చేయాలని కానీ పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలని కానీ వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఆర్డీఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ జిల్లాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆర్డీఎస్లో కూడా ఆనాడు నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు 2003లో పాదయాత్ర చేసిన అని చెప్తారు కేసీఆర్ గారు. పాదయాత్ర చేసినట్టు ఆయన మీకంటే ఎక్కువ ఉద్యమాలు నేను చేసిన ఆ ఆర్డీఎస్ కోసం, నా పరిధి లోపల నేను న్యాయం కూడా చేసిన ఆర్డీఎస్. కానీ మీరు ముఖ్యమంత్రి అయినాక మీరేం చేసిండ్రు? ఆర్డీఎస్ విషయంలో మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయింది? ఎందుకు అలంపూరు రైతులకు ఇప్పటిదాకా సాగునీరు మీరు అందియలేకపోయింది? 10 సంవత్సరాలు మీరుండి ఆర్డీఎస్ కింద 9 నిర్మాణం చేసి ఆ లిఫ్ట్ తప్ప ఒక రిజర్వాయర్ కట్టలే. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 9 లిఫ్ట్ చేసింది, కానీ దానికి రిజర్వాయర్ ఏది? దానికి మల్లమ్మకుంట రిజర్వాయర్ అధిగతి లేదు ఇప్పటిదాకా. ల్యాండ్ అక్విజిషన్ పూర్తిగా లేదు ఇప్పటిదాకా. 10 సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 2 ఏళ్ళు అయింది. మీరు పాలమూరు గురించి మాట్లాడి ఇదే ఆర్డీఎస్ గురించి పదే మాట్లాడి తెలంగాణలో ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలుగా సెంటిమెంట్ను రెచ్చగొట్టింది కూడా ఆర్డీఎస్ ప్రాజెక్టు యొక్క స్థితిగతుల పైనే. ఆర్డీఎస్ తుమ్ములు వలగొట్టిండ్రు, రాయలసీమలు తీసుకుపోయిండ్రు, మనకు అన్యాయం జరుగుతుంది పాలమూరుకనే మాట్లాడినాం. మరి వాస్తవంగా ఆ రోజు ఆర్డీఎస్ అనేటటువంటిది ఒక పాలమూరు జిల్లా మొత్తానికి కాదు, ఒక అలంపూర్ నియోజకవర్గానికే వర్తిస్తుంది. అయినప్పటికీ కూడా పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా మన జిల్లా కోసం మాట్లాడుతున్నారని, మాకు న్యాయం చేస్తుందని ఈరోజు ఆర్డీఎస్ రైతులకు అండగా నిలిచింది. ఆ రోజు తెలంగాణ కావాలని మళ్ళీ ఆర్డీఎస్ గురించి మాట్లాడతారు. మీరు 10 ఏళ్ళు మీరు చేయలేదు, ఈరోజు వచ్చి భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది, బీజేపీ కేంద్రం నుంచి అట్లా చేస్తున్నటువంటి అబద్ధ మాటలు మాట్లాడి ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. నెట్టెంపాడు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, కోయిల్సార్ కానీ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి 10% పనులు మిగిలిపోతే కూడా వాటిని మీరు పూర్తి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఆనాడు జూరాల దగ్గర అప్రోచ్ తీసుకొని ఈ ప్రాజెక్టును పాలమూరు జిల్లాలోని మహబూబ్నగర్ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలతో పాటు పరిగి కొంత రంగారెడ్డి జిల్లాకు, కొంత నల్గొండలోని దేవరకొండ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు డిపిఆర్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళంతా కూడా ఆనాడు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి, మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే ఏం చేసి మీ ఘనకార్యం జూరాల దగ్గర ఉంచినటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ల మొత్తం దాని అప్రోచే మారుస్తుంది, దాని డిజైన్లు మారుస్తుంది, దాని అంచనాలు మారుస్తుంది. ఆ రోజు మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా అప్రోచ్ మారవద్దండి, జూరాల దగ్గర నుంచే నీళ్లు తీసుకోండి, ఈ ప్రాంతం అంతా సస్యాలం చేయండి అంటే జూరాల నుంచి తీసేసి మరి బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టింది. ఆనాడు బట్టం దగ్గర శంకుస్థాపన చేసిన రోజు మీరు ఏమన్నారు? పైన ఈయనే గుట్ట మీద నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా, కుర్చీ వేసుకుంటా, ఈయనే కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తా 3 ఏళ్లలో అని మాట చెప్పిందే. దాని కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులకు మేము ఉద్యోగాలు ఇచ్చి, టేబుల్ వేసి, కుర్చీ వేసి ఉద్యోగం ఇచ్చి 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పిందే. మరి మీరున్న 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు? దాన్ని
మీరు ఎన్నిసార్లు డిపిఆర్ పంపిన? పాలమూరు డిపిఆర్ ఒకటి పంపినా మీరు? పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఒకటి పంపినా మీరు కేంద్రానికి? ఎన్ని డిపిఆర్లు పంపిన మీరు? ఒక్క డిపిఆర్ అన్న మీరు సక్కగా చేసి పంపినా? అయ్యా మీరు డిపిఆర్ కరెక్ట్గా ఒక డిపిఆర్ పంపండి సరి చేసి అంటే మీరు పంపలేదు. ఈరోజు ఎక్కడిదక్కడ పనులు నిలిచిపోయినాయి. ల్యాండ్ అక్విజిషన్ పనులకు పేమెంట్కి ఇంకా కాలువలకు పేమెంట్ ఇప్పటిదాకా కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకుంటలేదు. వాళ్ళు ఇచ్చిన యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన జీవోని వాళ్ళు కూడా పక్కన పెట్టి పనిచేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎంత నిర్లక్ష్యం వహించింది మీరు? కాళేశ్వరం మీదనేమో దెబ్బ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి కాళేశ్వరంని కట్టి అనేక రకాలుగా దాన్ని దోపిడీ చేసి కాళేశ్వరంని కాలిపోయే ప్రాజెక్టు చేస్తుంది. మొత్తం అది మొత్తం కూలేపాయి. పాలమూరు రంగారెడ్డి మీద మీరు ఎందుకు ఆ దృష్టి పెట్టలేదు అన్నాడు. మరి ఇక్కడి నుంచి కదా మీరు గెలిచి తెలంగాణ ఉద్యమానికి ముందుండి నడిపించింది. ఇక్కడ గెలవకుంటే తెలంగాణ ఉద్యమమే లేదా? ఇక పాలమూరు ప్రజలు గెలిపించారు కాబట్టే మీరు ఆ తెలంగాణ ఉద్యమానికి నాయకుడిగా ముందుకు వచ్చింది. పాలమూరులో రోడ్లు చూడండి ఎట్లున్నాయి. మీరు గజ్వేల్లో రోడ్లు వేసుకున్నారు, సిద్దిపేటలో రోడ్లు వేసుకున్నారు, సిరిసిల్లలో రోడ్లు వేసుకున్నారు. మరి పాలమూరు జిల్లా ఏం పాపం చేసిందని మీరు రోడ్లు వేయలేదు. ఏ ఊరికి పోయినా ఇలా రోడ్లు లేదు పరిస్థితి. పాలమూరు జిల్లాకు అన్ని రకాలుగా విద్య, వైద్యము, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతి దాంట్లో కూడా పాలమూరు జిల్లాకు నష్టమే చేసిండ్రు, ద్రోహమే చేసిండ్రు. మీరు పాలమూరు జిల్లా వాళ్ళ మీద మళ్ళీ ఒకసారి మాట్లాడి ఏదో సెంటిమెంట్ రాజేసి మళ్ళీ రాజకీయాల్లో అడుగు పెట్టాలి, మళ్ళీ ఇదే సెంటిమెంట్తో మళ్ళీ మేము రాజకీయం ఎత్తాలంటేటువంటి ఒక రాజకీయ కుట్ర తప్ప భారతీయ జనతా పార్టీని మేము ప్రశ్నించేటటువంటి హక్కే కేసీఆర్కు లేదు. తెలంగాణ ప్రజల్ని మోసగించాలని ప్రయత్నం చేసినా ఈసారి తెలంగాణ ప్రజలందరూ మేలుకున్నారు. కాబట్టి మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కేసీఆర్ గారు, మీరు ఎన్ని మోసాలు చేసి చూసినా, మీరు ఎన్ని మోసం చేసేటువంటి సెంటిమెంట్ రాజేయడానికి ఎన్ని రకాల మళ్ళీ మాటలు మాట్లాడినా మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట అబద్ధం అనేటటువంటి విషయం మా పాలమూరు ప్రజలకు తెలుసనే విషయాన్ని సందర్భం మరోసారి గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రజల గురించి కానీ పాలమూరు ప్రజల గురించి కానీ మీరు చేయనప్పుడు మీరు 10 ఏళ్ళ నుండి ఏమి చేయనటువంటి మీకు పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసేటటువంటి అబద్ధాలతో మోసం చేసేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు కూడా మీకు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.